ఎన్నికల ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అందరికీ అమ్మఒడి అని స్వయంగా నీ భార్య భారతి గారే సెలవిచ్చారు. అధికారంలోకి రాగానే కుటుంబంలో ఒక్కరికి అమ్మఒడి అంటూ ఫ్యామిలీ మొత్తం మాట మార్చేశారు. మాట అయితే మార్చారు, పోనీ ఆ ఒక్కరికైనా సరిగ్గా ఇస్తున్నారా అంటే బడుల్లో నిర్వహణ ఖర్చుల పేరుతో ఏటా 2,000 కట్ చేసేస్తున్నారు. పోనీ మిగిలిన సొమ్మన్నా ఇస్తున్నారా అంటే విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే కట్టం, నెలకు 10,000 కంటే ఎక్కువ జీతం వస్తే కట్టం, ఆదాయ పన్ను చెల్లిస్తుంటే కట్టం, పెద్ద ఇంట్లో ఉంటే కట్టం, చివరకు కిరాయి నడుపుకుందామని ఒక కారు కొన్నారనుకోండి కట్టం. చిరుద్యోగులైన అంగన్వాడీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా అమ్మఒడి లిస్ట్ నుండి ఎత్తేశారు. ఇలా 30 లక్షల మందిని అమ్మఒడి లిస్ట్ నుండి ఆంఫట్ చేసేశాడు. ఇక ఇవన్నీ దాటుకుని మీకు అమ్మఒడి వచ్చింది అనుకోండి, అమ్మఒడి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావు, అమ్మఒడి వస్తే బీసీ ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్లు రావు, అమ్మఒడి వస్తే మిగిలిన ప్రభుత్వ పథకాలు రావు. నిజంగా నువ్వు అమ్మఒడి సరిగ్గా ఇస్తే స్కూళ్ళలో 17% డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరిగారు? 5 లక్షల మందికి పైగా పిల్లలు ఎందుకు బడి మానేశారు? 5,000 స్కూల్ ఎందుకు మూతపడ్డాయి? చివరగా నీచాతి నీచం ఏంటంటే అమ్మఒడి పథకాన్ని తీసుకెళ్లి ఎక్సైజ్ శాఖకు లింక్ చేశాడు. అంటే మీ నాన్న మందు తాగితేనే మీ అమ్మఒడిలో డబ్బులు పడతాయి అన్నమాట.